పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. పరమ తండ్రి నామంలో మీకు షాలోమ్. హల్లెలూయా. మరి ఉదయకాల సమయంలో ప్రియ సహోదరులారా, మనం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వాక్య ధ్యానంలోకి వెళదాం. హల్లెలూయా. వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీ సహాయము మా ఛానల్కి అందించండి. మిమ్మల్ని సర్వాధికారం తండ్రి సదా దీవించుగాక. ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈ యొక్క లోకంలో చాలామంది అనేకమైన మాటలు చెప్తుంటారు మనకి. అందులో మోసకరమైన మాటలు ఉంటాయి, జీవితాన్ని నిలబెట్టే మాటలు ఉంటాయి, జీవితాలను పడగొట్టే మాటలు ఉంటాయి, మేలు చేసే మాటలు ఉంటాయి, కీడు చేసే మాటలు కూడా ఉంటాయి. అయితే ఇది చెప్పేవారు కాదు, కానీ విన్నవారు దాన్ని అర్థం చేసుకోవాలి. బైబిల్ ఏం బోధిస్తుందో తెలుసా? వినుట వలన విశ్వాసము కలుగును. హల్లెలూయా. మనకు తెలిసిందే. కానీ ఈనాటి వాక్యాంశం ఏంటో తెలుసా? మాట వినుట వలన కలిగే నష్టం. హల్లెలూయా. మాట వినుట వల్ల కలిగే నష్టం. ఏంటా నష్టం? ఎవరు కలిగించారు, ఎవరు మాట విన్నారు అన్నదే ఈరోజు మన వాక్య పఠనం. ఇక్కడ ఒక రాజుగారు, అలాగే తన చేతి కింద ఉన్న ఒక మంత్రి మీకు పరిచయం చేస్తున్న వాక్యంలో. ఆయన పేరు, రాజుగారి యొక్క పేరు అక్కడ మనం చూసినట్లయితే అహస్వేరస్ అనే ఒక రాజుగారు ఉన్నారు. ఆయన దగ్గర హామాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అంటే చేతి పనివాడని మనం లెక్క. ఈ రాజుగారు ఎవరు? హైందవుడు. ఈ రాజుగారు ఎవరు? హైందవ సంఘానికి సంబంధించిన వారు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హైందవులే. కానీ అలాంటి సమయంలో అక్కడ రాజభటుడుగా ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. ఆయన పేరు మొర్దెకై. హల్లెలూయా. ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది ఈ వాక్యం. ఆయన ఎప్పుడైతే అక్కడ పనిచేస్తున్నాడో, ఎవరికైనా ఒక నియమం అనేది ఉంటుంది కదండి. ఒక కట్టడం అంటే ఒక నియమం, ఒక నిబంధన ఉంటుంది. అది దాటి కొంతమంది బయటికి వెళ్ళిపోతారు ఏమో, కానీ అందరూ అది దాటి బయటికి వెళ్ళిపోరు, ఆ కట్టడాన్ని దాటి. అయితే ఆనాటి ప్రజలైన యూదులకు ఒక కట్టడం ఉండేది. అదే ఈరోజు మన వాక్యంలో చూసుకుంటున్నాం. ఈరోజు క్రైస్తవులకు అదే లేదు. హల్లెలూయా. ఏం లేదండి, ఒక కట్టుబాటు లేదు, ఒక నిబంధన లేదు, ఒక మార్గం లేదు. ఎవరి ఇష్టానుసారంగా వారి మార్గాల్లో వెళ్ళిపోతున్నారు. ఎవరి కట్టుబాటులో వారు జీవిస్తున్నారు, ఎవరి పరిధిలో వారు జీవిస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధం అనేది ఈనాటి క్రైస్తవులు గ్రహించలేకపోతున్నారు. హల్లెలూయా. కానీ ఆనాటి యూదులు గ్రహించారు. అది ఆ రోజుల్లో ఆ రాజుగారి పరిపాలిస్తున్న కాలంలో ఎస్తేరు, హల్లెలూయా, మరి ఆ కాలంలో ఎస్తేరు అనే ఒక ఆమె తన పిల్ల తండ్రి లాగా చూసుకునే మొర్దెకై అక్కడ ఉన్నారు. ఎక్కడ? రాజభవనంలో. ఈయన పనేంటి? రాజభటుడు అంటే గేటు దగ్గర ఉండేవారని అర్థం. హల్లెలూయా. అయితే ఆనాటి కాలంలో ఈ అహమాన్ని ఈ రాజుగారు ఏం చేశారంటే అందరికంటే పైగా హెచ్చించడం మొదలుపెట్టి ఆయనకు ఒక అధికారం ఇచ్చాడు. అంటే ఎలాంటి అధికారము? ఆయన ఏమి చెప్తే అదే వినేవాడు రాజు. ఆలోచన లేదు, ఆలోచన లేదు, ఏమీ లేదు, ఏం చెప్తే అదే. అయితే అక్కడ నియమం ఏం పెట్టాడంటే, అహమాన్ లోపలికి వస్తున్నప్పుడు ప్రతి ఒక్క సైనికుడు, ప్రతి ఒక్క ద్వారపాలకుడు అంటే భటుడు ఆయనకు వంగి నమస్కరించాలి. అలాగ నమస్కరించలేని వారిని హతమార్చేయండి. ఇది చెప్పే మాట. ఏమైనా న్యాయంగా ఉంది ఇది? అసలు ఎవరైతే వంగి నమస్కరించారో వారిని హతమార్చేయండి, చంపేయండి. ఇది రాజుగారు ఇచ్చిన, అహమాన్కి ఇచ్చిన ఆ యొక్క అధికారం. ఇంక ఇదే అలుసుగా తీసుకొని ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? చాలా ఘోరం చేశాడండి. దైవ బిడ్డలకు అన్యాయం చేశాడు.
దైవ బిడ్డలను చంపేమని ఒక లేఖనమే రాశాడు. చిన్న చితక ముసక ఏమి చూడక అందరిని చంపేమన్నాడు. ఎందుకు చంపేమన్నాడో తెలుసా? ఆడు వస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా నమస్కరించేవారు శిరస్సు వంచి. కానీ మొర్దెకై అలా చేయలే. హల్లెలూయా! చేయలేదండి. అతడు చావుకైనా తెగించాడే కానీ అతడు ఈ హామానుకి శిరస్సు వంచి నమస్కరించేవాడు కాదు. అది చూసిన ఆయన అక్కడున్న కొంతమంది భటులు వచ్చి అంటారు, ఏవయ్యా మేమందరం కూడా ఆయనకు సలాం చేస్తున్నామే, వంగుచున్నామే, నమస్కారం పెడుతున్నామే, నువ్వెందుకు పెట్టట్లేదు అంటే కొద్దిగా చక్కని మాట అంటాడండి అక్కడ. ఈ మాటలన్నీ చెబుతా. చక్కని మాట ఏమంటాడు తెలుసా? సృష్టికర్త అయిన నా దేవుడికి తప్ప, ఏమన్నాడండి? సృష్టికర్త అయిన నా దేవుడికి తప్ప నేను ఎవ్వడికి కూడా శిరస్సు వంచను అన్నాడు. నేను యూదుడను. హల్లెలూయా! నేను యూదుడను. నేను ఎవరికి శిరస్సు వంచవలసిన పని లేదు. నన్ను పుట్టించి పెంచి పోషిస్తున్న, అనుదినము మాకు అన్ని సమకూర్చున్న నా తండ్రికి తప్ప. హల్లెలూయా! చాలా చక్కటి మాటలండి అవి. నేను యూదుడిని, నేను యోధా గోత్రంలో ఉన్నవాడిని కనుక ఇతరులకు నేను నమస్కరించను, శిరస్సు వంచను. నా శిరస్సు ఉంచినా, నేను నమస్కరించిన అది నా తండ్రికే. హల్లెలూయా! మరి ఈరోజు ఓ క్రైస్తవుడా, నీవు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావే కానీ నీవు సర్వాధికారి తండ్రికి, తన కుమారుడైన క్రీస్తుకి లోబడుతున్నావా, లొంగి ఉంటున్నావా? ఉండాలి. అందుకే ఈ పాటను మీ దగ్గర పెడుతున్నాను ఈరోజు. ఎంతమంది వింటున్నారో ఎంతమంది వినట్లేదు నాకు తెలియదు, కానీ నేర్చుకుని ప్రియ సహోదరులారా, నేను యూదుడిని, సర్వాధికారి తండ్రికి తప్ప నేను ఎక్కడ కూడా శిరస్సు వంచను అని ఖచ్చితంగా చెప్పాడు. ఈ మాట తీసుకెళ్ళి అహమానుతో చెప్పారు కొంతమంది. ఎందుకంటే వారు కూడా అదే తరగతిలో ఉన్నవారు కదా. చెప్పినప్పుడు ఆహా అలాగా, అయితే ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో వేరి వాళ్ళ లిస్ట్ అంతా నా దగ్గర తీసుకురండి అని చెప్పిన తర్వాత తీసుకొచ్చారు. తీసుకొస్తే అందులో ఈయన రాజు దగ్గర నుంచి ఏం తీసుకొచ్చాడో తెలుసా? యూదులైన వారిని ప్రతి ఒక్కరిని కూడా చంపి పడేయాలి. మరి ఎస్తేరు ఎవరు? ఆమె యూదురాలే. ఆమెను ఎలా తీసుకొచ్చారు? అది ఆ ప్రాంతంలో ఉన్న అందగత్తెలు అందరిలో ఎవరైతే అందంగా కనిపిస్తారో రాజుగారి కంటికి, ఆమెను ఈయన ఏం చేస్తాడు? తీసుకొచ్చి తన భార్యగా అంగీకరిస్తాడు. అయితే అక్కడ ఎస్తేరు రాణిలందరూ కూడా చాలా సౌందర్యంగా అలంకరించారు. కానీ ఎస్తేరు ఏ సౌందర్యాన్ని కోరుకోలేదు. హల్లెలూయా! దేవుడిచ్చిన అందము సింపుల్గా తయారై వచ్చింది, కానీ ఆమె ఆయనకు ఇష్టంగా మారింది. ఇక్కడ ఒక లాజిక్ మనం గమనించుకోవాలండి. తండ్రి చేసిన అద్భుత కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? అంటారు మనం, కంటికి కనబడవు, చెవికి కనబడవు, హృదయానికి గోచరం కాదంటాడు. ఎస్తేరాన్ని ఈ రాజ్యంలోకి ఎందుకు ప్రవేశించాడు? అంత కఠినమైన రాజు దగ్గర కంటే యూదులను కాపాడడానికి, వీరిని మార్చబడడానికి. చివరికి ఏం జరిగిందంటే ఎస్తేరు యొక్క మాటే అది నెరవేర్చింది. తండ్రి ఆమె పక్షాన ఉన్నాడు. సంవత్సరం అంతా కూడా లేఖలు రాసి అందరూ కూడా చంపేయడానికి, పిల్ల పాప ఏమి చోటుకు అందరం చంపేయాలని అహమాను చెప్పిన మాటకు ముద్ర ఇచ్చాడు రాజుగారు. ఆ ముద్ర ప్రకారంగా దేశమంతా చాటించేశారు. ఇవన్నీ జరగడానికి ఒక ఏడాది పాటు పట్టింది. అక్కడున్న పెద్దలు అందరినీ కూడేసి చెప్పినప్పుడు అప్పుడు ఈయన అంటాడు కదా, సృష్టికర్త నా తండ్రి తప్ప నేను ఎవరికి సలాం చేయను, లొంగను అని ఎప్పుడు చెప్పారో వీళ్ళకి అసూయ పుట్టిందండి వీళ్ళకి. వెంటనే ఆ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు, అలాగా అయితే నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటే, ఇంత వెండి కావాలి, ఇంత బంగారం కావాలంటే ఇచ్చేశాడు, అధికారం ఇచ్చేశాడు. ఇంకా ఈయన చంపడానికి సిద్ధంగా ఉండేటప్పుడు అప్పుడు మొర్దెకై మధ్యలోను, ఎస్తేరు మధ్యలోను మాటల సందర్భం కలిసింది. డైరెక్ట్గా మాట్లాడడానికి ఉండదు మనకులాగా. రాయబారం జరిగినప్పుడు ఆమె ఏదైతే చెప్పిందో ఆ రాయబారి తీసుకొచ్చి ఈయన చెప్పడం, ఈయన ఏదైతే చెప్పాడో ఈ వర్తమానాన్ని అక్కడ చెప్పడం,
జరిగి చివరికి ఇక్కడ ఒక నియమం ఉంది ఆ రాజుగారి దగ్గర. ఆయన పిలవకుండా ఏ రాణి కూడా ఆ రాజుగారి సముఖంలో రావడానికి వీలు లేదు. అప్పుడు ఎప్పుడైతే ఈ వర్తమానం తెలిసిందో అప్పుడు ఆమె ఏం చేసిందంటే ప్రాణానికి తెగించి తండ్రి మీద ఆనుకొని తండ్రి మీద విశ్వాసం ఉంచి నేను ఏమైపోయినా పర్లేదు నా యూదులందరూ కూడా బ్రతకాలి అని ప్రాణానికి తెగించి ఆమె ఏం చేసిందంటే వెళ్ళింది మధ్యకి వెళ్ళి చెప్పిన తర్వాత అప్పుడు ఆ రాజుగారు ఆలోచించారు. ఇంతకీ ఇక్కడ మనం నేర్చుకుంటున్నది ఏంటంటే ఎవరిని పాడు చేయాలని చెప్తున్నావో అదే మాట నీకు తిరిగి వస్తుంది. హల్లెలూయా. ఇది గమనించుకోండి. ఎవరి జీవితాన్ని నువ్వు పాడు చేయాలని చూసావో అదే మాట నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఎవరి మీద లేనిపోయిన మాటలు చెప్తున్నావు, నిందలు వేస్తున్నావో ఆనందం నీకు తిరిగి వస్తుంది. అందుకే మాట వినటం వల్ల కలిగే నష్టం ఏ మాట దుర్మార్గపు ఆలోచన కలిగి పనికిరాని మాటలు విన్నవారికి మాట వర్తిస్తుంది. విన్నవాడు కాదండి, చెప్పేవాడు చెడిపోయాడు అక్కడ. అహమాన్. హల్లెలూయా. కావున ఇప్పుడు సహోదరులారా ఈ యొక్క లేఖనాల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? చిట్ట చివరికి ఎవరు నెగ్గారు? తండ్రి బిడ్డలైన యూదులు నెగ్గారు. హల్లెలూయా. నెగ్గడమే కాదండి, ఆ దేశం అంతా మార్పు చెందారు. ప్రియ సహోదరులారా, ఇక్కడ మనం మరొక మాట తలంచుకుంటే నువ్వు ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా నింద వేయకు, ఆ నింద నీకే తిరిగి వస్తుందని ఈ చిన్న మాటలు అర్థం చేసుకోమని వాక్యాన్ని మీ ముందుకు పెడుతున్నాను. మాట వినటం వల్ల విశ్వాసం పెరుగునని బైబిల్ చెప్తే చెడు మాటలు వినటం వలన చెప్పేవాళ్ళకి జీవితం పాడైపోతుందని ఈ గుణపాఠము, ఈ పాఠము, ఈ లేఖనం మనకు నేర్పుతుంది. ఇదంతా ఈ లేఖనాలన్నీ కూడా ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తే ఇక్కడ మీకు ఈ వచనాలు కనిపిస్తాయి. అవకాశం ఇచ్చాడు కదా, అందరం ఎక్కించాడు కదా అని నీలో ఉన్న కుళ్ళు కుతంత్రాలతో అవతల వారిని హీనంగా చూస్తే, అవతల వారిని చంపడానికి నువ్వు ప్రయత్నిస్తే ఆ ఖడ్గము అనగా ఆ కత్తి నీ పీక మీదకి వస్తుంది. జాగ్రత్త. నింద వేయడం సులువే కానీ ఆ నిందను నిరూపించడం కష్టం. నింద వేసేస్తారు చాలామంది. నువ్వు ఇలాగా నువ్వు ఇది నువ్వు అది అని అంటావు. మనం కూడా లోపల అంతే కదా. కానీ ఆ నింద తిరిగి నీ దగ్గరికి వస్తుంది అన్న సంగతి మర్చిపోతారు చాలామంది. ఇప్పుడు సంగమా, ఆత్మతో నమ్మిన విశ్వాసం చాలా గొప్పదండి. నింద వేసిన వారు పాడైపోతారు కానీ నిందల పాడైపోయిన వారు ఎప్పుడు చిగురుస్తూనే ఉంటారు. ఇక్కడ ఇదే జరిగింది. ఇక్కడ చివరికి ఎస్తేరు ప్రాణాన్ని తెగించి చెప్పిన మాట రాజుగారు విన్నారు. ఆ దేశం అంతా కూడా యూదులంతా కూడా ఏమయ్యారంటే బ్రతికారు. అప్పుడు ఈ కటుమ ఎవరి మీదకి వచ్చింది? చెప్పిన అహమాన్ మీదకి వచ్చింది. అలాగ రాకుండా మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడమని, ఎవరి మీద నిందలు వేయకుండా, ఎవరిని కుళ్ళు కపటాలతో చూడకుండా, ఎవరిని అసహించుకోకుండా జీవించమని ఈ వాక్యం మేము ముందు పెడుతున్నాను. దేవుడి కొద్ది మాటలను కూడా దీవించును గాక. ప్రార్థించుకుందాం. కనికర సంపన్నుడా నీకే స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాల సభలో నీ వాక్య ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తాం. ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకొని తండ్రి చేస్తే నిజమైన ఆయన ఒకరి మీద నింద వేసే ముందు అయ్యా తండ్రి అది ఏమవుతుందో ఎలా అవుతుందో తండ్రి తెలుసుకోవాలి. నిజమే తండ్రి. సృష్టికర్త అయిన నిండి విడిచిపెట్టి అయ్యా తండ్రి ఇంకెవరికి కూడా శిరస్సు వంచునన్న ఆ మూర్తిగా చేసిన తండ్రి ప్రార్థన, ఎస్తేరు చేసిన ప్రార్థన తండ్రి నీ వద్దకు చేర్చుకోబడింది కనుకనే ఆనాడు తండ్రి నీ ప్రజలందరూ కూడా రక్షించుకున్నావు. నన్ను శిక్షించడానికి వచ్చిన వారిని నాయన నీవు హతమార్చావు. అందుకు అందరం అలాంటి గుణం మాలో లేకున్నట్లు నీ కృప చూపించమని, అలాంటి వ్యత్యాస భేదం మాలో వండుకున్నట్లు నీ కృప చూపించమని మా ప్రియ రక్షకుడు మసీ నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎంతకు వందనాలు. సర్వోత్కారం తండ్రి మేము సదా దీవించుగాక. హల్లెలూయా.